సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు పోరుబాట పట్టారు. చలో హైదరాబాద్కు శ్రీకారం చుట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కోవడంతో తాము రోడ్డు మీద పడ్డామని ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దిందా గ్రామం నుండి హైదరాబాద్ ప్రజాభవన్ వరకు సుమారు 400 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పోడు రైతులు. పోడు భూమి మాకు పట్టా అనేది ఒక సెంటు కానీ, ఒక ఎకరం కానీ, ఒక అర్ధ ఎకరం కానీ ఏదీ లేదు. కాకపోతే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని మాకు ఈ పోడు భూమి తప్పితే వేరేది లేదని చెప్పేసి, మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకొని తిన్నారు, 40 సంవత్సరాలు చేసుకొని తిన్నారు, ఇప్పుడు వదిలేస్తే ఏమవుతుంది, మేము లాక్కుంటాం, మీకు అవసరం లేదు, మా భూమిని మేము లాక్కుంటామని మాట్లాడుతున్నారు. అయితే మాకు అది తప్పితే, ఆ పొడు భూమి తప్పితే మాకు జీవనాధారము ఏ భూమి లేదు. మేము ఎట్లా బతకడం అనేసి మేము పాదయాత్రగా సీఎం దగ్గరికి బయలుదేరామండి. ఎమ్మెల్యేకి చెప్పాము. ఏమనంటే, సార్ మా భూములు ఇది పరిస్థితి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా, కానీ వాళ్ళకి ఏమో వినడం లేదు. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అనేవాళ్ళు ఎవరికి వినడం లేదు. దానికోసం అని చెప్పేసి మేము సీతక్కకు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది, కొండ సురేఖకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు మాకు ఏమో హామీలు ఇస్తలేరు, ఏది చెప్పట్లేదు. దానికోసమని పాదయాత్రగా గత 3 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాము. మేము పాదయాత్రగా ఎమ్మెల్సీ దండవిట్టలు కానీ, ఎమ్మెల్యే కానీ, సీతక్క కానీ అందరికీ చెప్పుకున్న మా గోడ ఎవరు వినిపించుకుంటలేరు. కాబట్టి మేము పాదయాత్రగా బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మా గోడని వినిపించి మా ఏదైనా ఒక న్యాయం చెప్పారని, మేము అక్కడ నుండి మాకు ఏదైనా ఒక న్యాయం తెలవాలని అక్కడ నుండి మేము వదిలాము, అక్కడ నుంచి వెళ్ళాము. మా న్యాయం చెప్పేదానికి అక్కడ నుండి మేము కదిలి వెళ్ళేదని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా ఫారెస్టులు అటు మాకు ఒక సమస్య, ఇటు వాగుంది, వాగు వచ్చినప్పుడైనా వాళ్ళ 2 పిల్లలు కూడా చనిపోయి పోయిన్లు. ఇప్పటికి మాకు వాగు కడతాము, విడిచి నిర్మాణం చేస్తామని కడతామని హామీలు ఇచ్చింది. కాబట్టి అది అక్కడ ఉన్నది, ఎక్కడ గొంగళి చేసిన అక్కడ ఉన్నది. కాబట్టి మాకు ఏం న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఇలా మేము పాదయాత్రగా బయలుదేరాము. బీసీ వాళ్లకు పోడు భూమి చేసే అధికారం లేదు అంటుండ్రు ఫారెస్ట్ వాళ్ళు. మేము పోడు భూమి లేకుంటే మాకేమో చదువులు లేవు, జాబులు లేవు. మా ఊళ్ళో పిల్లలకు చదువుకోవాలన్నా వేరే ఊరికి పంపాలి. ఊళ్ళో పంపుదామంటే టీచర్స్ రాలు, వాగు ప్రాబ్లం వల్ల. అటు ప్రాణహిత, ఇటు వాగు. వచ్చిన రోజు వస్తారు, వర్షాకాలం 4 నెలలు వెళ్ళేసేపు మాకు కష్టాలే. అదైనప్పటికీ అంత కష్టం పడుకుంటున్నాయినా ఏదో భూమిని చేసుకొని బ్రతుకుతామంటే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఉన్న కాస్త పోడు భూమిని కూడా లాక్కుంటామంటారు. అట్లా ఎందుకమ్మా అంటే ఒక్కొక్కరికి 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నదని చెప్తాండ్రు సార్. 40 ఎకరాలు 50 ఎకరాలు అంటే ఒక్క మనిషి ఆ కొడుకులది తండ్రిది కలిపి మొత్తం తాత పేరు మీద రాసేసి ఆయనకు 40 ఎకరాలు ఉన్నదని చెప్తాండ్రు. 40 ఎకరాలు ఉన్నదంటే ఆ తాత కుటుంబానికి ఎంతమంది కుటుంబాలు ఉన్నదని చూస్తారు. కాబట్టి ఈ సమస్యని సీఎం గారు ఆయన దృష్టికి తీసుకొని మాకు ఏదో ఒక న్యాయం చేసి కుటుంబం పరంగా మాకు భూమినిచ్చి మా భూములకు మాకు హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ సీఎం దగ్గరికి పాదయాత్రగా బయలుదేరినాం.